హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ రోజు అయితే ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకొచ్చిన. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే ప్యూరోసిస్ కంపెనీకి సంబంధించిన 10 లీటర్ స్టోరేజ్ వాటర్ ప్యూరిఫైర్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇది యాక్చువల్లీ ఇది బ్లూ కలర్ లో ఉంది, కానీ నేను తెప్పించింది మాత్రం లోపల బ్లాక్ కలర్ వాటర్ ప్యూరిఫైర్ ఇది. సో ఇది స్టోరేజ్ ట్యాంక్ మాత్రం మనకు 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇటు సైడ్కి చూపట్టు. యాక్చువల్లీ దీంట్లో మనకు 8 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కనిపిస్తున్నాయి ఇక్కడ. బ్లాక్, ఇది గ్రే, ఇది వైట్, బ్లాక్, ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్. ఇది వచ్చేసి మనకి ఇది లైట్ మనకు గోల్డ్ టైప్ కనిపిస్తుంది. ఇది పింక్, ఇది ఆరెంజ్ టైప్ కనిపిస్తుంది. ఇది ఒకటి మనకు లైట్ బ్లూ ఒకటి. ఈ మొత్తం టోటల్ ఈ 8 కలర్స్ అనేది మనకు ఈ వాటర్ ప్యూరిఫైర్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే సో దీన్ని తెప్పించిన. సో ఇప్పుడు అన్బాక్స్ చేసి దీనిలో స్పేర్ పార్ట్స్ ఎట్లా ఉన్నాయి, దీని మోటార్ ఎట్లా ఉంది, దీని వారంటీ ఎంత, ఈ బాడీ ఎట్లా ఉంది అనేది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాయి. ఇప్పుడు ప్యాకింగ్ కూడా నీట్గా ఇచ్చారు. థర్మోకోల్స్ వచ్చి థర్మోకోల్స్ కదలకుండా థర్మోకోల్స్తో ప్యాక్ చేశారు. పైన ఒక కవర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది అది వాటర్ ప్యూరిఫైయర్. దీనికి ఒక స్టిక్ చేసారు. వాటర్ ప్యూరిఫైయర్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్యూరోసిస్ కంపెనీకి సంబంధించిన లోగో ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ మనకు సైడ్ చూసుకుంటే ఇక్కడ సైడ్కి మనకు ట్రాన్స్పరెంట్ అది స్టోరేజ్ ట్యాంక్ అన్నట్టు సైడ్కి కనిపిస్తుంది. యాక్చువల్ దీని ఫుల్ సైడ్ ఇక్కడ కూడా ఉంటుంది, కానీ మనకు ఒక లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ట్రాన్స్పరెంట్ అనేది ఇచ్చిండు. దీనికి సంబంధించిన 9 లీటర్ స్టోరేజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిండు. ఇది యాక్చువల్ 10 లీటర్, కానీ ఇది 1 లీటర్ ముందు మనం ఫ్లోట్ వాల్ కట్అప్ చేసుకోవచ్చు. 9 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ అని ఇక్కడ ఇచ్చిండు. ఇది వచ్చేసి ఏబిఎస్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అన్నట్టు. ఇది ఇంక ఇండియాస్ ఫస్ట్ అని చెప్పేసి ఇది ఒక స్టిక్కర్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే మనము రీడిఫైనింగ్ ప్యూరిటీ అని చెప్పి ఒకటి ఇక్కడ మనకు సింబల్ రాసి ఇచ్చిండు. సో ఇక్కడ ఇంకోటి ప్యూరోసిస్ ఆర్ఓ ప్లస్ ఆల్కలీ అని చెప్పి ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చిండు. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటే ఇది కూడా మీకు ఇచ్చి చూపిస్తాను. సో ఇది మనకు సిల్వర్ కలర్లో ఇది ఈ కోడింగ్ అనేది ఇచ్చిండు. సో ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా సింబల్, ఇది ఇక్కడ ఈ వాటర్ డ్రాప్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చి ప్యూరిఫికేషన్ సింబల్. ఇది ఈ ఇండికేషన్ అనేది మనకు వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యేటప్పుడు ఈ ఇండికేషన్ అనేది మనకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది మనకు పవర్ ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ కలర్ సింబల్ అనేది ఈ పవర్ సింబల్ మీద ఇండికేట్ అవుతుంటుంది. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇది పవర్ స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఇది మనకు బ్లూ కలర్లో ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంత ఫ్రంట్ సైడ్ ఇంతే. మనం ఇంకా ఇటు రైట్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఎట్లా యూజ్ చేయాలి ఏందని చెప్పి దీనికి సంబంధించింది ఇది. ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది అవుట్లెట్ ఇది. సో ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఏం లేదు, మనకి ట్రాన్స్పరెంట్ స్టోరేజ్ ట్యాంక్ ఇది. ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాం మీకు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రెండు మనకు డ్రిల్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఇక్కడ ఒక 2 హోల్స్ ఇచ్చిండు అంతే. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఏం లేదు. ఇంకోటి ఈ మెటీరియల్ కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పైన వచ్చి మనకు స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ మనకు ఇక్కడ క్యాప్ ఇస్తాడు. ఈ క్యాప్ మనం రిమూవ్ చేస్తే స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే ఉంటుంది. దీంట్లో మనకి 1/4 ఒక 2 మీటర్స్ పైప్ ఒకటి ఇచ్చిండు. ఇంకోటి వచ్చి దీనికి సంబంధించినది ట్యాప్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇది 10 లీటర్ వరకు మనకు దీంట్లో కెపాసిటీ 10 లీటర్ కెపాసిటీ. కానీ మనకు ఈ ఫ్లోట్ వాల్ ఉంది కదా, ఒక 1 లీటర్ ముందే కట్ ఆఫ్ చేస్తుంది. మనకు 9 లీటర్ స్టోరేజ్ ఎగ్జాక్ట్ మనకి దీంట్లో వస్తుంది. సో ఇంకొకటి ఈ ట్యాప్ ఉంది కదా, ట్యాప్ మీకు దీనికి ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ట్యాప్ అనేది మనకి ఇక్కడ సైడ్ దీనికి రైట్ సైడ్లో ఉంటుంది. ట్యాప్ శాంపిల్గా ఎట్లా పెట్టినా మీకు లెఫ్ట్ సైడ్లో మనకు ట్యాబ్ ఇట్లా వస్తుంది. ఈ ట్యాబ్ కూడా మనము ఇట్లా బాటిల్తో హోల్డ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇట్లా పైనకి లిఫ్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి కూడా మనం వాటర్ అనేది తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనకు సపరేట్ కొన్ని ఇచ్చారు, ఇవి చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఇది పీపీ సన్ ఫిల్టర్ అన్నట్టు. ఈ సన్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెమ్బ్రెయిన్ 100 GBT మెమ్బ్రెయిన్ ఇది.
ఆక్వా కంపెనీకి సంబంధించిన ఇక్కడ కనిపిస్తుంది కదా 100 జీబీటీ ఇది 100 జీబీటీ మెమరీన్ ఇది మనము మెమరీన్ హౌసింగ్లో మనము తర్వాత ఇన్సర్ట్ చేసుకోవాలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీ ఫిల్టర్ హౌసింగ్ ఇది. ఈ ప్రీ ఫిల్టర్ హౌసింగ్ ఇది కూడా మనకు ట్రాన్స్పరెంట్ ప్రీ ఫిల్టర్ హౌసింగ్ ఇది. సో నెక్స్ట్ ఈ పీపీ ఉంది కదా, పీపీది ఈ హౌసింగ్లో వేసుకోవాలి మనము. నెక్స్ట్ ఇంకేం ఇచ్చిందంటే ఒకటి ఇది పిహెచ్ టెస్టింగ్ కిట్ ఒకటి ఇచ్చిండు. అంటే ఇది యాక్చువల్ దీంట్లో ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది, సో దాని గురించి ఇది ఇచ్చిండు. ఇది వచ్చి మనకు ఇన్లెట్ వాల్స్ ఇది ప్రీ ఫిల్టర్కి ఇది ఎల్బోస్ అనేది మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్స్ ఎట్లా ఉందనేది మనం బ్యాక్ సైడ్ ఈ క్యాబినెట్ ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తా. యాక్చువల్లీ దీనికి 4 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఈ మిడిల్లో 2 ఉంటాయి. ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది వస్తుంది. సో ఇక మనకు ఫిల్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ సెగ్మెంట్ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనకి దీంట్లో ఈ ఫస్ట్ ఫిల్టర్ ఇది మనకు వాటర్ ఫస్ట్ దీంట్లోకి మనకు వాటర్ అనేది వెళ్తాయి. ఇది సెగ్మెంట్ ఫిల్టర్. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ ప్రీ కార్బన్ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్లకి మనకి సెకండ్ వాటర్ అనేది పోతుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లోపల ఎస్వి ఉంటుంది, ఆ ఎస్వి అక్కడ నుంచి పంప్ ఇక్కడ పంపు కూడా మనకు 100 జీబీటీ పంప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 100 జీబీటీ బూస్టర్ పంప్ ఉన్నట్టు. సో ఆ పంపు నుంచి మనం డైరెక్ట్ ఇంకా ఈ మెమరీన్ ఈ మెమరీన్ హౌసింగ్లో అక్కడ ఇంతకుముందు చూపెట్టినా కదా, ఈ మెమరీన్ అనేది ఈ మెమరీన్ హౌసింగ్లో మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆల్కలైన్ ఫిల్టర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లౌడ్ కంపెనీకి సంబంధించిన ఆల్కలైన్ ఫిల్టర్ ఇది. సో ఇది మనము ఇది వచ్చేసి 5000 లీటర్స్ వరకు మనకి ఈ ఆల్కలైన్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఆల్కలైన్ ఫిల్టర్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా పైన కనుక. సో నెక్స్ట్ డైరెక్ట్ ఈ డ్రింకింగ్ మనము ఈ స్టోరేజ్ ట్యాంక్ వెళ్తే ఇక్కడ నుంచి మనం ట్యాప్ త్రూ వాటర్ అనేది తాగొచ్చు. సో దీని వ్యారంటీ విషయానికి వస్తే 1 year వ్యారంటీ అనేది మనకి ప్రోడక్ట్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి ఫిల్టర్స్ మీద 6 months వ్యారంటీ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ మీకు ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.